అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారము. అందరికీ శనార్థి. నేను పెద్దంబర్పేట నుంచి వస్తున్నా. నేను రాబట్టి కూడా చిన్నప్పటి నుంచి వస్తున్నా. ఈ మందగంప ఎత్తుకోవడం 18 సంవత్సరాల నుంచి ఎత్తుకొని వస్తుంటా. 2 ఏళ్లకోసారి ఈ దండి జాతర. ఈ జాతరకు లక్షలాది భక్తులు వచ్చి దేవుని దర్శించుకుంటారు. స్వామివారి మొక్కుకొని వెళుతుంటే, స్వామి మా బాధలు కష్టాలు పోతే నీకు మందగంప ఎత్తుకొని వస్తామని మొక్కుకుంటాము. మొక్కుకొని పోయిన తర్వాత అలాగనే మందగంప ఎత్తుకొని స్వామివారికి అన్ని పూజకు సరిపోయే అన్ని సామాగ్రులు అన్ని గంపలు పెట్టుకొని కుంకుమ పసుపు బోనంకుండ నైవేద్యానికి సమానం అన్ని తీసుకొని ఈ గంప లోపల పెట్టుకొని గంపకు పూజ ఇచ్చుకొని అలంకరణ చేసుకొని ఈ గుడి చుట్టూ తిరిగి 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని అలాగే ఈ గంపలున్న బియ్యము కొత్త కుండ బియ్యం ఉంటాయి. కొత్త కుండల బియ్యం పోసి నైవేద్యం వండి స్వామివారికి మళ్ళీ పొద్దుగాల బోనం తీసుకొచ్చి సమర్పించి భక్తి శ్రద్ధలతోని కోరిన కోరికలు తీర్చే స్వామి పెద్దగట్టు లింగన్న అంటే చాలా మహిమగల తండ్రి. ఏ బాధలు ఏ కష్టాలు వచ్చినా పారదోలే స్వామి. చాలా మహిమగల తండ్రి. ఓలింగా ఓలింగా. నా పేరు సింధు, మాది పస్నూరు. మేము ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కోరుకున్న కోరికలన్నీ మాకు నెరవేరినట్టు మంచిగా అనిపిస్తుంది. మేము మా ఊరు నుంచి చాలామంది గంప కడతాము. ప్రతి సంవత్సరం మేము చాలా బాగా జరుపుకుంటాము. సమ్మక్క సారక్క తర్వాత ఇది చాలా పెద్ద పండుగ తెలంగాణలో. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు గంప కడతాం, బోనాలు చెల్లిస్తాము, దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రజలకు లింగమందు పెద్దగట్టు జాతరకు అందరికీ శుభాకాంక్షలు. ఇది మా ఊరు కేసారం. మా కేసారం నుంచి దేవరపేటతో సహా దేవుడిని తీసుకొచ్చి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ జాతరని చేస్తారు. ఈ జాతర ప్రత్యేకత అంటే మొక్కుతే వరం ఇచ్చే దేవుడు అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా సంతానం కలగకపోయినా ప్రతి ఒక్క కోరుకుంటే ఆ వరాలు ఇచ్చే దేవుడు అనమాట. అందరికీ తెలంగాణ పెద్దగట్టు జాతర శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్
చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.